హాయ్ హలో వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ అమర్. ఈరోజు రైజ్ సంస్థ ఒక సంచలన సర్వే రిపోర్ట్ అయితే రిలీజ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి గవర్నమెంట్ ఫామ్ అయ్యి 1 year అయిన సందర్భంగా ఆ సంస్థ ఏరియాల వారీగా ఆ సంస్థకు సంబంధించినటువంటి ప్రవీణ్ పుల్లట్ల గారు ఆయన ముందు ఉత్తరాంధ్రకు సంబంధించి కొన్ని లీకులు ఇచ్చారు. ఆ తర్వాత ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి కొన్ని లీకులు ఇచ్చారు. ఆ తర్వాత కృష్ణా, గుంటూరు, ఒంగోలు వీటికి సంబంధించినటువంటి కొన్ని లీకులు ఇచ్చారు. ఆ తర్వాత రాయలసీమ వీటికి సంబంధించినటువంటి లీకులు ఇచ్చారు. ఫైనల్గా అయితే ఓవరాల్గా ప్రజలు ఏమనుకుంటున్నారో 1 year పాలన, ప్రజల కూటమి పాలనలో కావచ్చు, ఎమ్మెల్యేల పనితీరులో కావచ్చు, మంత్రుల పనితీరులో కావచ్చు, ప్రజల ఉద్దేశాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ గవర్నమెంటు మంచి సంక్షేమ పథకాలు అందిస్తూ ఉంది, ఏ గవర్నమెంటు రాష్ట్రాన్ని అభివృద్ధి పథకం ముందుకు తీసుకెళ్తా ఉంది అనే దానికి సంబంధించి ఒక సంచలన సర్వే అయితే రిలీజ్ అయింది. అంటే కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి గ్రీన్ జోన్ ఇచ్చారు, ఆరెంజ్ జోన్ ఇచ్చారు, రెడ్ జోన్ ఇచ్చారు. రెడ్ జోన్లో ఎంతమంది ఉన్నారు, గ్రీన్ జోన్లో ఎంతమంది ఉన్నారు, ఆరెంజ్ జోన్లో ఎంతమంది ఉన్నారు, ఓవరాల్గా 164 మందితో గెలుపొందినటువంటి కూటమికి 32 మంది మాత్రమే మరలా ఎలక్షన్స్ వస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయి అనేటువంటిది ఈ సంస్థ యొక్క సర్వే రిపోర్టు. అసలు ఎవరా 32 మంది, మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి, రెడ్ జోన్లో ఎవరు ఉన్నారు, మంత్రుల పనితీరు ఏ విధంగా ఉంది, మంత్రులు ఫస్ట్ ర్యాంక్లో ఎవరు ఉన్నారు, సెకండ్ ర్యాంక్లో ఎవరు ఉన్నారు, కేంద్ర మంత్రులు కూడా సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఉన్నారు, వాళ్ళ యొక్క పనితీరు ఎలా ఉంది, అన్నీ కూలంకషంగా రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది. అసలు ఆ రిపోర్టు మొదటి నుంచి చివరి వరకు అసలు ఏ పనితీరుకి సంబంధించి, ఏ ఎమ్మెల్యేకి సంబంధించి లేదా ఏ మినిస్ట్రీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి క్యాబినెట్ మినిస్టర్స్ 24 మంది వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఎవరు పర్ఫార్మెన్స్ వైజ్గా కూడా మొదటి స్థానం, సెకండ్ ర్యాంకు, థర్డ్ ర్యాంక్ ఇట్లా వాళ్ళని కూడా 3 గ్రేడులుగా విభజించడం జరిగింది. ఏ ర్యాంకులో ఎవరున్నారు, మొదటి ర్యాంకులో ఎంతమంది ఉన్నారు, రెండవ ర్యాంకులో ఎంతమంది ఉన్నారు, మూడో ర్యాంకులో ఎంతమంది ఉన్నారు, అసలు మిగతా ఎమ్మెల్యేల పరిస్థితి ఏంది, మేము అని గొప్పలు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఏంటి, అసలు ఈ యొక్క రిపోర్ట్ని క్షుణ్ణంగా పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ పాలనపై రైజ్ సమగ్ర సర్వే, ప్రభుత్వం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరుపై అధ్యయనం యొక్క తేదీ కూడా వేశారు 18/6/2025, అంటే 2 days బ్యాక్. ప్రభుత్వ పనితీరుపై ప్రజాస్పందన బాగాలేదు అని 26% మంది, పర్వాలేదు అని 21.20% మంది, బాగుంది అని 52.80% మెంబర్స్. ప్రభుత్వ పనితీరుపై ప్రజాస్పందన ఎలా ఉందంటే దాదాపుగా 53% మంది బాగుంది అనేటువంటిది ఇచ్చినటువంటి సర్వే. ఏ ప్రభుత్వ పనితీరు బాగా ఉంది, ప్రభుత్వ పనితీరు అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది, ఇప్పుడు కూటమి పాలనలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ తీరు ఎలా ఉంది అంటే 11% మంది చెప్పలేమని, 51% మంది కూటమి ప్రభుత్వం యొక్క పనితీరు బాగుంది అని, 38% మంది వైసీపీ యొక్క పనితీరే బాగుంది అనేటువంటిది ప్రభుత్వ పనితీరుకు సంబంధించినటువంటి అంశం. ఇక్కడ సంక్షేమానికి సంబంధించి చూసుకుంటే ఎక్కువ సంక్షేమం అందించిన ముఖ్యమంత్రి, సంక్షేమంలో జగన్మోహన్ రెడ్డి 52% సంక్షేమం అందించారని 52% మంది ప్రజలు చెప్తే, చంద్రబాబు నాయుడు గారు 48% అమలు చేశారని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి చెప్పారనమాట. కూటమి ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి కూడా ఇక్కడ బాగాలేదు అనేటువంటిది 64% మంది, చెప్పలేమనేటువంటిది 8% మంది, బాగుంది అనేటువంటిది 28% మంది. ఏ ముఖ్యమంత్రి హయాంలో ఎక్కువ అభివృద్ధి జరిగింది, అభివృద్ధికి సంబంధించి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి 41%, జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఎక్కువ అభివృద్ధి జరిగింది అనేటువంటిది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో చూసుకుంటే 59% మంది చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఎక్కువ అభివృద్ధి జరిగింది అనేటువంటిది చెప్తున్నటువంటి మాట. అమరావతి అభివృద్ధిపై మీ అభిప్రాయం ఏమిటి, అమరావతి అభివృద్ధిలో రాజధాని అభివృద్ధి చెందాలి అనేవాళ్ళు 22% మంది, అమరావతి అభివృద్ధిపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు అనేవాళ్ళు 78% మంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఓవరాల్గా 22% మంది రాజధాని అభివృద్ధి చెందాలి అని కోరుకుంటే 78% మాత్రం రాష్ట్రాన్ని గాలికి వదిలేశారు, ఓన్లీ రాజధాని మీదే, అమరావతి మీదే దృష్టి పెట్టారు, దాని డెవలప్మెంట్ కోసమే ఆలోచిస్తున్నారు, ఇంకా తప్ప రాష్ట్రంలో వేరే ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి కానీ వేరే ప్రాంతాల డెవలప్మెంట్కి సంబంధించి కానీ లేదు అనేటువంటిది ఈ అమరావతి మీదే ఎక్కువ దృష్టి పెడుతున్నారు అనే దానికి సారాంశం. ఇక రాష్ట్రంలో మంత్రుల పనితీరు ఎలా ఉంది, 10 మంది రెడ్ జోన్లో ఉన్నారు,
9 మంది పర్వాలేదు వీళ్ళ పనితీరు అనే దాంట్లో ఉన్నారు, 6 మంది మాత్రమే బాగుంది అనే దాంట్లో ఉన్నారు. ఆ బాగుంది అనే దాంట్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు నెంబర్ 1 చంద్రబాబు నాయుడు గారు, నెంబర్ 2 కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, నెంబర్ 3 నారా లోకేష్ గారు, నెంబర్ 4 పొంగూరు నారాయణ గారు, నెంబర్ 5 నిమ్మల రామానాయుడు గారు, నెంబర్ 6 పయ్యావుల కేశవ్ గారు. ఇదంతా ఒక ఆర్డర్లో పెట్టారా, లేకపోతే నిజంగానే ఈ రకమైనటువంటి తీర్పే వచ్చిందా? జనరల్గా రైస్ సర్వే అంటే ప్రజల్లో ఒక క్రెడిబిలిటీ, నమ్మకం అలాంటివి ఉన్నాయి కాబట్టి సో ఇవే కరెక్ట్ అనుకుందాంలేండి. ఇది పరిస్థితి. మొదటి 6 మంత్రుల పనితీరు ఎలా ఉందన్న దాంట్లో 6 యొక్క పనితీరు బాగుంది, వాళ్ళు గ్రీన్ జోన్లో ఉన్నారు. వాళ్ళు ఎవరు అంటే ఇంకా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, ఆ తర్వాత పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు, ఆ తర్వాత భారీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు. వీళ్ళ 6 యొక్క పనితీరు బాగుంది. సో నెక్స్ట్ పర్వాలేదు, సాటిస్ఫైడ్ అనమాట. వీళ్ళంతా పర్వాలేదు అంటే వీళ్ళు 9 మంది ఉన్నారు. కొండపల్లి శ్రీనివాస్ గారు, టీజీ భరత్ గారు, గుమ్మడి సంధ్యారాణి గారు, కందుల దుర్గేష్ గారు, అనగాని సత్యప్రసాద్ గారు, వంగల్పూడి అనిత గారు, నాదెండ్ల మనోహర్ గారు, కింజరాపు అచ్చెన్నాయుడు గారు, ఆనం రామనారాయణ రెడ్డి గారు. సరే పర్వాలేదు అని ఇచ్చిన దాంట్లో వీళ్ళందరి పేర్లు ఓకేలే, కానీ ఇక్కడ కింద ఆనం రామనారాయణ రెడ్డి గారి పేరు వస్తే ఆనం రామనారాయణ రెడ్డి గారు దేవాదాయ శాఖ మంత్రి. దేవాదాయ శాఖ మంత్రిగా ఆయన ఏనాడు ఒక టెంపుల్కి వెళ్ళి సందర్శించింది కానీ, ఒక టెంపుల్ రివ్యూ పెట్టింది కానీ, లేకపోతే ఏదన్నా ఒక పని చేసింది కానీ, లేకపోతే రకరకాల ప్రాబ్లమ్స్ జరుగుతున్నప్పుడు పరిస్థితుల్లో కూడా టీటీడీకి సంబంధించి అంత ఇష్యూ అవుతున్నా, టీటీసీడీలో స్టాంపేడ్లో అంతమంది చనిపోయినా, ఆ తర్వాత సింహాచలం దేవాలయంలో అక్కడ వర్షానికి గోడ కూలిపోయి అక్కడ అంతమంది చనిపోయినా, ఎప్పుడు ఎక్కడ ఏ విధమైనటువంటి ప్రమాద సమయంలో కావచ్చు, ఏ విధమైనటువంటి ఆనంద సమయంలో కావచ్చు, ఏ విధమైనటువంటి పనితీరులో కావచ్చు, ఎక్కడ కనిపించినటువంటి మంత్రి కూడా పర్వాలేదు అనేటువంటిది ఓకే. మరి ప్రజలకి మనుషులకు కనిపించాల్సిన అవసరం లేదు, ప్రజలకు కనిపిస్తే చాలు అనుకుని మరి ఆయన ఆ రకంగా పనిచేస్తున్నారేమో. మిగతా వాళ్ళకి సంబంధించి చూసుకుంటే బాగాలేదు అనేవాళ్ళు రెడ్ జోన్లో వీళ్ళు ఒక 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కొల్లు రవీంద్ర గారు, సత్యకుమార్ యాదవ్ గారు, ఎండి ఫరూక్ గారు, కొలుసు పార్థసారథి గారు, డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి గారు, గొట్టిపాటి రవికుమార్ గారు, బీసీ జనార్దన్ రెడ్డి గారు, ఎస్ సవిత గారు, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు, వాసంశెట్టి సుభాష్ గారు. వీళ్ళందరి పరిస్థితి అయితే బాగాలేదు అనేటువంటిది దీంట్లో వీళ్ళు 10 మంది ఉన్నారు. వీళ్ళంతా రెడ్ జోన్కి సంబంధించి. సరే ఈ 10 మందిలో ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే నెంబర్ 3 ఎండి ఫరూక్ గారు. ఈయన న్యాయశాఖ సంబంధించి మినిస్టర్ అనమాట. న్యాయశాఖలో గతంలో చంద్రబాబు నాయుడు గారు మినిస్టర్స్కి ర్యాంకులు ప్రకటించినప్పుడు మినిస్టర్గా చంద్రబాబు నాయుడు, చీఫ్ మినిస్టర్గా చంద్రబాబు నాయుడు గారికి 7వ ర్యాంకు వేసుకున్నారు ఆయనే. ఆ తర్వాత స్థానంలో నారా లోకేష్ గారికి, ఆ తర్వాత స్థానంలో పవన్ కళ్యాణ్ గారికి ఆయన ర్యాంకులు ఇచ్చారు. నెంబర్ 1 మంత్రి బాగా పనిచేసేది ఎవరు అంటే నెంబర్ 1 పోస్ట్ ఇచ్చారు, ఫస్ట్ ర్యాంక్ ఇచ్చారు ఎండి ఫరూక్ గారికి. మరి రైజ్ చేసినటువంటి సర్వేలో అసలు పనితీరు బాగా లేదు అనే దాంట్లో కూడా ఆయన 3వ స్థానంలో ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు అలా ఎందుకు ఇచ్చారు, రైజ్ సర్వే ఎలా ఎందుకు ఇచ్చింది అనేది ఇంకా వాళ్ళకే తెలియాలి. ఓవరాల్గా అయితే రాష్ట్రంలో మంత్రుల పనితీరు ఎలా ఉంది అనే దానికి సంబంధించి చూసుకుంటే 6 చాలా బాగా చేస్తున్నారు. రాష్ట్రానికి సంబంధించి 9 మంది పర్వాలేదు అనిపించుకుంటున్నారు, 10 మంది బాగాలేదు అనిపించుకుంటున్నారు. ఓవరాల్గా 25 మంది. సో నెక్స్ట్ చూసుకుంటే ప్రభుత్వంపై అసంతృప్తికి కొన్ని కారణాలు, 9 కారణాలు, కొన్ని కారణాలు కాదు 9 కారణాలు. అసలు ప్రభుత్వంపై అసంతృప్తి లేదు, అన్ని సూపర్ 6 హామీలు ఇచ్చేసాము, ప్రభుత్వం చాలా హ్యాపీగా ఉంది, ప్రజలంతా సుభిక్షంగా ఉన్నారు, రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకెళ్తుంది, లక్షల సంఖ్యలో ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి, కోట్ల సంఖ్యలో పెట్టుబడులు వచ్చేస్తున్నాయి. ఇది కూటమికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు రాష్ట్రానికి చెప్తున్నటువంటి మాటలు. కానీ రైస్ సర్వే చెప్తుంది ప్రభుత్వంపై అసంతృప్తి ఉంది, అసంతృప్తికి గల కొన్ని కారణాలు, ఆ కొన్ని కారణాల్లో మెయిన్ 9 కారణాలు ఇక్కడ రాయటం జరిగింది. నెంబర్ 1 చూసుకుంటే అమరావతి 2వ విడత భూసేకరణ కార్యక్రమం అనేది ప్రజల్లో ప్రభుత్వంపై అసంతృప్తికి ఉన్న 9 కారణాలు ఇది మొదటి కారణం అని చెప్పి రైస్ సర్వే ఇచ్చింది. కానీ కూటమి ప్రభుత్వానికి సంబంధించి చూసుకుంటే రైతులు గతంలో ఇచ్చినటువంటి రైతుల కంటే ఇంకా యాక్టివ్గా ఉండి ముందుకొచ్చి మా భూములు తీసుకోండి మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాము, రాష్ట్ర
డెవలప్మెంట్లో రాజధాని పురోగతిలో భాగంగా ప్రపంచాన్ని తలదన్నే రాజధాని నిర్మిస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారికి సహకరిస్తున్నటువంటి మోడీ గారికి కావచ్చు, వీళ్ళకి సపోర్ట్గా రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి మిగతా రైతులు ఇంకా మేము ఇస్తామని చెప్పి ప్రోయాక్టివ్గా వాళ్ళే ముందుకు వచ్చి ఇస్తున్నారు. ఇంకా మా దగ్గరకు వచ్చి వాళ్ళే వినతి పత్రాలు ఇస్తున్నారు, మా భూములు తీసుకోండి, ఇక్కడ మేము ఇంత ఇస్తాం అనేటువంటిది ప్రభుత్వం నుంచి చెప్తున్నటువంటి మాటలైతే, రైస్ సర్వేలో ఇచ్చినటువంటి ఏంటంటే అమరావతి 2వ విడత భూసేకరణ అనేది ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తిలో కారణాల్లో నెంబర్ 1 మొట్టమొదటి కారణంగా దాన్ని రాసుకొచ్చింది. సరే, 2 కారణం చూద్దాం. కక్ష సాధింపులో వైసీపీతో పోటీ. గతంలో వైసీపీ కక్ష సాధింపులు చేస్తుంది, ఇష్టానుసారమైనటువంటి పాలన చేస్తున్నారు, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారు, ఎవరిని పడితే వాళ్ళని అరెస్టులు చేస్తున్నారు, రాష్ట్రంలో ప్రతి సామాన్యుడికి కూడా నడిచే పరిస్థితి లేదు, మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి నాకే, మాజీ మంత్రులమైనటువంటి మాకే పరిస్థితి ఇలా ఉంటే ఇంకా సామాన్యుల పరిస్థితి ఏంది, రాష్ట్రం బీహార్ అయిపోయింది, రాష్ట్రం వెనిజులా అయిపోయింది, రాష్ట్రం అదైపోయింది, ఇదైపోయింది, శ్రీలంక అయిపోయింది అని చెప్పి రకరకాల కారణాలు చెప్పుకొచ్చారు. అయితే వీళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు అటువంటి కారణాలన్నింటినీ మీరు ప్రజలకి చెప్పడంలో సక్సెస్ అయ్యారు. వాళ్ళు అంతగా చేశారా చేయలేదా అనేది ప్రజల్లో ఉద్దేశం కానీ ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మీరు చెప్పినవన్నీ వాళ్ళు నమ్మారు. రాష్ట్రానికి వైసీపీ అధోగతి పాలు చేస్తుందని నమ్మినటువంటి ప్రజలు 11 స్థానాలకి పరిమితం చేసి 164 సీట్లతో మీకు మ్యాండేటరీ ఇస్తే కక్ష సాధింపులో వైసీపీతో పోటీ పడుతుందని చెప్పి అది 2వ పాయింట్గా ఈ కారణంగా కూడా ప్రభుత్వం మీద అసంతృప్తిగా ఉన్నారు అనేటువంటిది 9 కారణాల్లో ఇది 2 కారణం. 3 ఆక్వా రైతులు, సాధారణ రైతుల ఇబ్బందులు, రైతుల కష్టాలు మాకు పట్టవన్నట్లుగా రీసెంట్గా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు వెళ్ళారు, మిర్చి యార్డ్ని సందర్శించారు, నెక్స్ట్ డే మిర్చి మద్దతు ధర ప్రకటించారు. ఆ తర్వాత పొగాకు రైతుల దగ్గరికి వెళ్ళారు. పొదిలిలో పొగాకు రైతుల దగ్గరికి వస్తున్నారు అంటేనే ముందుగానే బేళ్ళన్నీ అమ్మే కార్యక్రమాలు, వాటికి గిట్టుబాటు ధర కల్పించే కార్యక్రమాలు, అటువంటి హడావుడి చేసినటువంటి ప్రభుత్వం. ఆయన మరలా నెక్స్ట్ వీక్లోనే ఎప్పుడో చిత్తూరు మామిడి రైతుల దగ్గర కూడా వెళ్తున్నారు అనేటువంటి పిలిపించారు ఆల్రెడీ. మరి ఇంకా మామిడి రైతుల కష్టాలు కూడా తీర్తేమో చూడాలి. ఇంకా సాధారణ రైతుల కష్టాలు, ఇంకా ఆక్వా రైతులు, ఉమ్మడి గోదావరి జిల్లాలు ఆక్వా రైతులకి పెట్టినిల్లు, అసలు అక్కడ ఆక్వా రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉందనేటువంటిది, ఆ రైతుల కష్టాలు, ఇబ్బందులు, ఈ ప్రభుత్వంలో అసంతృప్తికి ఉన్నటువంటి కారణాల్లో అది 3వ కారణంగా రైస్ సర్వే రాసుకొచ్చింది. రేషన్ సరఫరాలో మార్పు. గతంలో రేషన్ సరఫరా చూసుకుంటే ఇంటింటికి రేషన్, అనేక వేల సంఖ్యలో వెహికల్స్ కొన్నారు, ఆ వెహికల్స్కి డ్రైవర్ని పెట్టారు, డైరెక్ట్గా ఇంటికే తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గరే వాళ్ళకి కావాల్సినటువంటి సరుకులు ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేశారు. అయితే ఇది ఇంటింటికి కాకపోయినా సరే ఒక వీధి తీసుకెళ్ళి ప్రతి ఒక్కళ్ళు ఎక్కడైతే రేషన్ షాప్ ఉందో ఆ రేషన్ షాప్కి ఊర ప్రజలంతా వచ్చి కూర్చున్న పని లేకుండా ఈరోజు ఈ వీధికి వస్తాము అంటే ఆ వీధిలో వాళ్ళు వచ్చి దగ్గరలో ఉన్నవాళ్ళు ఇంకా ఆ వీధిలో ఉన్నటువంటి 10-15 ఇళ్ళు, మినిమం 10-15 ఇళ్ళు ఒక వీధికి ఉంటాయి. ఆ వీధికి అలా తీసుకెళ్ళి ఆ వీధిలో పెట్టేసి ఆ 10-15 ఇళ్ళకి అక్కడే సరఫరా చేసేటటువంటి పనులు చేస్తే వీళ్ళు కాదు, ప్రజలు మాకు పూర్వం ఉన్నటువంటి రేషనే కావాలి, మేమే వెళ్ళి రేషన్ దుకాణానికి వెళ్ళి మేము తెచ్చుకుంటాము, అప్పుడే మాకు ప్రశాంతంగా ఉంటుంది, మేము అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర కూర్చొని వాళ్ళు ఇచ్చిందాక వెయిట్ చేసి తెచ్చుకుంటేనే మాకు హ్యాపీ, మమ్మల్ని తీసుకొచ్చి ఏదో కుక్కలు కానీ తీసుకొచ్చినట్టుగా ఆడ తీసుకొచ్చి ఊరు బయట పెట్టేసి లేకపోతే వీధి బయట పెట్టేసి ఆ బీచ్ చివరి ఆడ పెట్టేసి వచ్చామండి, మేము వచ్చిన టైంలో మీరు తీసుకోవాలి, లేదంటే మీకు ఇంక రేషన్ రాదు అనేటువంటి కార్యక్రమాన్ని ప్రజల్లోకి బాగా తీసుకెళ్ళి ప్రజలే ఈ రకమైనటువంటి మార్పు కోరుకున్నారు అనేటువంటిది ప్రజలు చెప్తున్నారు అనేటువంటిది మళ్ళీ వీళ్ళే చెప్పి ఈ రకమైనటువంటి దానికి చెప్పి ఇది కూడా ఒక అసంతృప్తికి కారణం అని చెప్పి రైస్ సర్వే చెప్తుంది. హెచ్చుమీరిన ఎమ్మెల్యేల అవినీతి. 175 నియోజకవర్గాల్లోనూ అవినీతి తారాస్థాయికి చేరింది అనేటువంటిది రైస్ సర్వేలో చెప్తున్నటువంటి మాట. రీసెంట్గా కేకే గారు ఒక సర్వే రిలీజ్ చేశారు, ఆయన అదే మాట చెప్పారు. కేకే గారిని మైరా మీడియా కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆయన మైరా మీడియా ఇంటర్వ్యూలో కూడా చాలా క్లారిటీగా చెప్పారు. 175 నియోజకవర్గాల్లోనూ గత వైసీపీ పాలనలో 5 సంవత్సరాల్లో జరిగిన దానికంటే ఎక్కువ 1 ఇయర్లోనే అవినీతి జరిగింది. ప్రజలు ఈ విషయంలో చాలా 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 అసంతృప్తిగా ఉన్నారనేటువంటిది అటు ఆ సర్వీస్ సంబంధించి కావచ్చు, ఇటు రైస్ సర్వే కూడా అదే కారణాన్ని రాసుకురావడం జరిగింది. అలాగే మరొక కారణం చూసుకుంటే విద్యుత్ ఛార్జీలు. ఈ రంగ కార్మికులకు ఇచ్చిన హామీలు బుట్ట తాకలు. తమ్ముళ్ళు, ఛార్జీలు పెరగవు, అవసరమైతే ఇంకా తగ్గిస్తాం, మేము సంపద సృష్టిస్తాం అని చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా చెప్పారు. కానీ
ఇక్కడికి వచ్చేటప్పటికి 15,000 కోట్ల రూపాయల భారాన్ని విద్యుత్ బకాయిల రూపంలో రాష్ట్ర ప్రజల నెత్తిన వేస్తూ, గతంలో మాకు 200 వచ్చేదండి, ఇప్పుడు 1000 రూపాయలు వస్తుంది. గతంలో మాకు 300 వచ్చేదండి, ఇప్పుడు 1200 వస్తుంది. గతంలో మాకు 500 వచ్చేదండి, ఇప్పుడు 2000 వస్తుంది. గతంలో మాకు 1000 రూపాయలు వచ్చేదండి, ఇప్పుడు 10,000 వస్తుంది. ఇది ఒక సామాన్యుడి కుటుంబానికి సంబంధించి. అసలు మేము కరెంటు బిల్లులు కట్టాలా, కరెంటు బిల్లులు కట్టలేక మానేసుకొని ఎటన్నా వెళ్ళిపోవాలా, ఇల్లు అద్దెలకి ఇచ్చుకొని ఎటన్నా వెళ్ళిపోవాలా, లేదు వేరే పనులు చేసుకోవాలా, అసలు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ఈ రాష్ట్రంలో ఏ మూలకెళ్ళి ఇదే పరిస్థితి కదా, రాష్ట్రం వదిలిపెట్టిపోవాలా. ఇది కరెంటు బిల్లులు కడుతున్నటువంటి సామాన్యుల మనోగతం. కొన్ని ఛానల్స్లో చూస్తున్నాము, కొన్ని ఛానల్స్ బయటికి వెళ్తూ ఉన్నాయి, పబ్లిక్ టాకులు తీసుకుంటున్నారు, వాళ్ళ యొక్క ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారు. అలాగే సర్వే సంస్థలు కూడా ఈ అంశాలను ప్రస్తావిస్తున్నాయి. దాంట్లో అసంతృప్తి గల కారణాల్లో ఇది కూడా ఒక కారణంగా రాసుకొచ్చింది రైస్ సర్వే. అలాగే నామినేటెడ్ పోస్టుల భర్తీ విధానం. ఇదైతే గతంలోనే ఎలక్షన్స్కి బిఫోరే నారా లోకేష్ గారు పాదయాత్రలో ఉన్నప్పుడు, ఆయన యువగలం పాదయాత్ర చేస్తూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎవరి మీద ఎన్ని ఎక్కువ కేసులుంటే వాళ్ళకి అంత పెద్ద నామినేటెడ్ పోస్టు, మీ ఇష్టం, రెచ్చిపోండి, ఎన్ని కేసులు పెట్టించుకుంటారో పెట్టించుకోండి, ఎక్కువ కేసులు పెట్టించుకున్న వాళ్ళంతా నా దగ్గరికి రండి, వాళ్ళకి మంచి మంచి నామినేటెడ్ పోస్టుల్లో పదవులు ఇచ్చే బాధ్యత నాది అని ఆయన యువగలం పాదయాత్రలో చాలా హామీలు ఇలాంటివి ఇచ్చారు. సో ఇప్పుడు ఇష్టానుసారంగా నామినేటెడ్ పోస్టుల భర్తీ విధానం జరుగుతుంది. మరి ముఖ్యంగా కూటమిలో భాగంగా జనసేనకు కొన్ని కేటాయించాల్సి వస్తుంది, బీజేపీకి కొన్ని కేటాయించాల్సి వస్తుంది. అలాగే వీళ్ళు ఎలక్షన్స్కి బిఫోర్ డోర్లు ఓపెన్ చేయడంతో వైసీపీ నుంచి కూడా చాలామంది, లేదు వైసీపీ పార్టీ ఓడిపోతుంది అని వస్తున్నటువంటి సర్వే రిపోర్ట్లు తీసుకున్నటువంటి కొంతమంది, పార్టీ పని అయిపోయింది ఇంకా రిజల్ట్స్ వస్తూనే కూటమి గ్రాఫ్ ఇలా పెరుగుతుంది, వైసీపీ గ్రాఫ్ పడిపోతుంది అనుకున్న టైంలో కొంతమంది, గెలిచిన తర్వాత కొంతమంది వైసీపీ వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అయిపోయారు. వాళ్ళకి ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాల్సి వస్తుంది. పార్టీకి ఎప్పటి నుంచో పార్టీ కష్టకాలంలో ఉన్నా సరే అధినాయకుడు కావచ్చు, లేదా లోకేష్ గారు కావచ్చు, హైదరాబాద్కి పరిమితం అయిపోయినటువంటి రోజుల్లో కూడా గ్రౌండ్ లెవెల్లో ఉండి జెండా మోసినటువంటి కార్యకర్తల పరిస్థితి ఏంటి, పార్టీ కోసం కష్టపడ్డ మా పరిస్థితి ఏంటి, ఈరోజు ఆ పార్టీ నుంచి వచ్చారని, ఈ పార్టీ నుంచి వచ్చారని, పొత్తుల్లో భాగంగా దాంట్లో భాగంగా దీంట్లో భాగంగా అని చెప్పి వాళ్ళందరికీ న్యాయం చేస్తే మా పరిస్థితి ఏంది అనేటువంటిది ఈ నామినేటెడ్ పోస్టుల భర్తీ విధానానికి సంబంధించి రాష్ట్ర ప్రజల్లో కాదు, కూటమిలో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో కూడా హార్డ్ కోర్ కార్యకర్తలు ఉంటారు. పార్టీకి ఆ జెండా తప్ప వేరే జెండా మోయటం తెలియని కార్యకర్తలు. అటువంటి వాళ్ళలో ఉన్నటువంటి అసంతృప్తి గల కారణం నామినేటెడ్ పోస్టుల భర్తీ విధానం. నెక్స్ట్ చూసుకుంటే గ్రామీణంలో కొనుగోలు శక్తి క్షీణత. జీడిపిలో కూడా చూస్తున్నాము, జిఎస్టీ వసూల్లో చూస్తున్నాము, కేంద్రం ఇస్తున్నటువంటి నివేదికల్లో చూస్తున్నాము, కాగ్ రిపోర్టులో చూస్తున్నాము. కొనుగోలు శక్తిహీనత ఎంత తగ్గిపోయింది అంటే దానికి కారణమే జీడిపి పడిపోవటానికి కూడా కారణాలు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి దాంట్లో ప్రతి దానిలో కొనుగోలు శక్తిలో టాప్లో ఉంది, జీడిపిలో టాప్లో ఉంది, జిఎస్టీ వసూళ్ళలో టాప్లో ఉంది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి కొనుగోలు శక్తి పోతూ ఉంది. ఎందుకు అంటే ఇంతకుముందు పైన చూసుకున్నాము, అమరావతి మీద మాత్రమే దృష్టి పెడుతున్నారు అనేటువంటిది 58% మంది ఆ పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలే, ప్రజలే చెప్తున్నటువంటి మాటలు. రాష్ట్రంలో ఎక్కువ మంది దాన్ని నమ్ముతున్నటువంటి మాటలు, దాన్నే ఎక్కువగా చూస్తున్నటువంటి ప్రజల యొక్క పరిస్థితి. ఆ విషయంలో దీనిలో గ్రామీణంలో కొనుగోలు శక్తి క్షీణత తగ్గిపోయింది అనే దానికి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మరి దీన్ని ఏ విధంగా చేసుకుంటారు ఏంది, మరలా రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి అంటే అనుభవజ్ఞుడైనటువంటి విజనరీ లీడర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు వస్తేనే, కూటమి అధికారంలోకి వస్తేనే నాశనం అయిపోయినటువంటి రాష్ట్రం గాడిలో పడుతుంది, లేదంటే రాష్ట్రం అధోగతి పాలైపోతుందని ప్రచారం చేసినటువంటి పెద్దలంతా మరి ఇప్పుడు దీనికి సంబంధించి ఏం చెప్తారు? రైస్ సర్వే మీరు దీనికి ఒక ఉన్నటువంటి విశిష్టతను కూడా గుర్తుపట్టాలి. ఎలక్షన్స్కి బిఫోరు వైఎస్ఆర్సీపీకి రాష్ట్ర వ్యాప్తంగా పడిపోతూ ఉంది, కూటమికి గ్రాఫ్ పెరుగుతూ ఉంది అని ఇచ్చినటువంటి సర్వేలో రైస్ సర్వే ఒకటి. ఎంతమంది కూటమి ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడ గెలవబోతున్నారు అనేటువంటి ఇచ్చిన దాంట్లో రైస్ సర్వే ఒకటి. కూటమికి కావచ్చు, టీడీపీకి కావచ్చు, ఫేవర్గా ఉండేటువంటి సంస్థల్లో ఫేవర్గా వచ్చేటువంటి సర్వేల్లో ఈ సర్వే కూడా ఒకటి. కానీ అటువంటి సర్వేనే ఇస్తున్నటువంటి పరిస్థితి ఆలోచించాలి. నెక్స్ట్ సెటిల్మెంట్లు, ఇసుక దందా, లిక్కర్ పర్సెంటేజీలు, ఇవన్నీ గత ప్రభుత్వం మీద ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ పెద్దలు కావచ్చు, ప్రభుత్వ ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రభుత్వ
పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు గతంలో చేస్తూ వస్తున్నటువంటి వ్యాఖ్యలు. ఇన్ని వ్యాఖ్యలు చేసి వీటన్నిటిని నిలువరించడానికే మీరు కూటమికి అధికారం ఇవ్వాలి అని చెప్పినటువంటి పిలిపించినటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు. మరి సెటిల్మెంట్లు, ఇసుక దందా, లిక్కర్ పర్సెంటేజ్లు ఎక్కువైపోయాయని అసంతృప్తికి గల కారణాలు అంటే అప్పుడు అలా ఉందనే కదా పరిస్థితి. మీకు ఇంత మ్యాండేటరీ ఇచ్చారు, ఇప్పుడు ఇంకా ఇటువంటి పరిస్థితి కొనసాగుతుంది, వీటిపైన ఇటువంటి దృష్టి ఉంది. ఆ అసంతృప్తి గల కారణాలు 9 కారణాలే ఇచ్చారు. ఇక్కడ కారణాలు చాలా ఉన్నాయని చెప్పి ఇంకా బాలకృష్ణ డైలాగ్ చెప్పినట్టు బోల్డ్ ఉన్నాయి, దాచాం, అన్నీ దాచిపెట్టాం, కానీ 9 మాత్రమే మెయిన్ వాటిని మాత్రమే బయటికి తీసుకొచ్చాం, ఇంకా చాలా ఉన్నాయి. అలాంటివే ఈ సర్వే అనఫిషియల్గా చెప్పినటువంటి మాట కూడా. అసంతృప్తికి 9 కారణాలు, ఇవి ప్రధాన కారణాలు అనమాట. సో మరి ఈ కారణాల ద్వారా మరి నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? వీటిని 1 ఇయర్లో వస్తున్నటువంటి రిపోర్ట్లు చూసైనా ప్రభుత్వం యొక్క పనితీరు మారే అవకాశం ఉందా, వీటిని మెరుగుపరుచుకునే అవకాశం ఉందా చూద్దాం. నెక్స్ట్ చూసుకుంటే ప్రభుత్వానికి అనుకూల అంశాలు 8 ఉన్నాయంట, ప్రభుత్వానికి వ్యతిరేక అంశాలు 9 ఉంటే అనుకూల అంశాలు కూడా ఉన్నాయి, అవి 8. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి అన్ని విషయాల మీద ఆయన కూలంకుషంగా విత్ ఎవిడెన్స్తో ఆయన లెక్కలతో సహా కాగ్ రిపోర్ట్లు పెట్టుకోవచ్చు కావచ్చు, ప్రభుత్వాలకు సంబంధించినటువంటి జీవులు పెట్టుకుని కావచ్చు, ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేటువంటి వాటికి సంబంధించి కావచ్చు, ప్రతిదీ అఫీషియల్ రిపోర్ట్స్తో ఇచ్చినటువంటి డేటా. దాంతో చెప్తూ చంద్రబాబు నాయుడు గారు కొన్ని మంచి పనులు కూడా చేశారు, ఆయన చేసిన మంచి పనులు కూడా మనం చెప్పుకోవాలి అంటూ చాలా సటైరికల్గా మాట్లాడారు. సో మరి ఈయన మాట్లాడలేదు, రాశారు కాబట్టి, దీన్ని ఒక రిపోర్టు రూపంలో ఇచ్చారు కాబట్టి, మరి ఈయన రిపోర్టు తయారు చేస్తున్నప్పుడు ఆ రైస్ సర్వే సంస్థ ఏ విధంగా ఫీల్ అయిందో అది వాళ్ళ అనుభవానికి వదిలేద్దాం. అనుకూల అంశాలు 8 ఉన్నాయన్నారు. రోడ్ల మరమ్మతులు, కొత్త రోడ్ల నిర్మాణం. రోడ్ల మరమ్మతులు ఓకే, కొత్త రోడ్ల నిర్మాణం ఓకే. ఇవాళ రోడ్డు వేస్తే రేపొద్దునే కూలిపోతుందని చెప్పి, రేపొద్దునే కొట్టుకుపోతుందని చెప్పి, రేపొద్దునే లేచిపోతుందని చెప్పి, ఇంత నాణ్యత లోపం ఉన్నటువంటి రోడ్లకు ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారా అనేటువంటిది ప్రజలే నిలదీస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఆ అంశాన్ని వీళ్ళు అనుకూలంగా మార్చుకున్నారట, అనుకూలంగా ఉందట. అది ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న అంశాల్లో ఇది మొదటి అంశం. తర్వాత పెట్టుబడుల అభివృద్ధి. ఇక్కడ చూసుకోవాలి, పెట్టుబడులు రాష్ట్రానికి విపరీతంగా వచ్చేస్తున్నాయి. గతంలో 5 సంవత్సరాల్లో రాష్ట్రానికి ఒక్క పెట్టుబడి కూడా రాలేదు. ఎవరు రావాలన్నా సరే జగన్మోహన్ రెడ్డి చూసి భయపడిపోయారు. ఇప్పటికీ మమ్మల్ని అడుగుతున్న మాట ఏంటి అంటే, పెట్టుబడులు మేము పెట్టాలి అంటే నెక్స్ట్ మరలా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాడు అనేటువంటి గ్యారంటీ ఏంటి? ఇప్పుడు మీరు ఉన్నారు కాబట్టి, మీ మీద నమ్మకంతో, మీ మీద మీరు ఆదర్శవంతమైనటువంటి పాలన ఇస్తారు కాబట్టి, పెట్టుబడిదారుల్ని ఆకర్షిస్తారు కాబట్టి, వాళ్ళకి కావాల్సినటువంటి పర్సెంటేజీలు ఇస్తారు కాబట్టి, వాళ్ళకి కావాల్సినటువంటి రాయితీలు ప్రొవైడ్ చేస్తారు కాబట్టి, వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు ప్రొవైడ్ చేస్తారు కాబట్టి పెట్టుబడులు మేము పెడతాం, బాగానే ఉంది. నెక్స్ట్ 5 ఇయర్స్ తర్వాత మీరు అధికారం కోల్పోయి మరలా గవర్నమెంట్ మారిపోయి మరలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే మా పరిస్థితి ఏంటి అని మమ్మల్ని అడుగుతున్నారు. మీరు ఏమైనా బాండ్ పేపర్ రాసిస్తారా? మేమే కంటిన్యూగా అధికారంలో ఉంటామని చెప్పి బాండ్ పేపర్ రాసిస్తారా మాకు అని చెప్పి పెట్టుబడిదారులు అడుగుతున్నారు అని నారా లోకేష్ గారే స్వయంగా చెప్పారు. పార్టీకి, ప్రభుత్వానికి సంబంధించి మెయిన్ మంత్రులంతా దాదాపుగా 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని దావోస్కి వెళ్ళారు. ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేకుండా జీరో పెట్టుబడితో అందరూ కలిసి తిరిగి వచ్చారు. దావోస్ పోతే పెట్టుబడులు వస్తాయని చెప్పి ఎవరు చెప్పారు? అదొక భ్రమ. జస్ట్ మనం రిప్రజెంట్ చేసుకోవడానికి అక్కడికి వెళ్తాం అంతే తప్ప అక్కడికి వెళ్తే పెట్టుబడులు వస్తాయని ఎవరు చెప్పారని చెప్పి మళ్ళీ అదే నాయకులు చెప్పారు. అన్నీ చెప్పి పెట్టుబడుల అభివృద్ధి అంశం అనేది అనుకూలంగా ఉంది అని, మరి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి 8 అంశాలు ఇది కూడా ఒక అంశాన్ని చేర్చారు. సరే, ఓకే, మరి అది ఎంతవరకు ఏందనేది ఇంకా వాళ్ళ ఇమాజినేషన్కి వదిలేద్దాం. నెక్స్ట్, తల్లికి వందనం. మొన్ననే తల్లికి వందనానికి సంబంధించి మార్గదర్శకాలు రిలీజ్ అయ్యాయి, అమౌంట్ రిలీజ్ అయింది. దాంట్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎంతమందికి ఇస్తామన్నారు, ఎంత ఇస్తామన్నారు, కోతలు లేకుండా అన్నారు. గతంలో 15,000 రూపాయలు ఇస్తూ 1000 రూపాయలు మెయింటెనెన్స్ ఫీజు తీసుకుంటుంది. మేము అటువంటి కోతలు పోయాము. ఆ 1000 రూపాయలు మెయింటెనెన్స్ కాదు, తాడేపల్లి ప్యాలెస్లో నేలమాలిగల్లోకి పోతూనే జగన్మోహన్ రెడ్డి జేబులోకి పోతుంది అనేటువంటి కామెంట్లు చేశారు. మరి ఇప్పుడు తల్లికి వందనానికి 1500 ప్రకటించి ఆ 1500లో 13,000 రూపాయలు తల్లుల అకౌంట్లో వేస్తాము, 2,000 రూపాయలు కలెక్టర్ ఖాతాలో వేస్తాము. అది ఆ కలెక్టర్ రేంజ్లో ఉన్నటువంటి
స్కూల్స్కి సంబంధించి డెవలప్మెంట్కి, పారిశుద్ధీకరణకి, శుభ్రపరచడానికి దానికి సంబంధించినటువంటి 2,000 కలెక్టర్ల ఖాతాలో ఉన్నారు. మరి ఇప్పుడు ఆ 2,000 ఎక్కడే పోతున్నాయని చెప్పి ప్రజలు ప్రశ్నిస్తే ఆ 2,000 నా జేబులోకి పోతున్నాయని చెప్పి నిరూపిస్తే నేను రాజీనామా చేస్తాను, లేదు అంటే మీరు దేనికైనా సిద్ధమని చెప్పి నారా లోకేష్ గారు సవాళ్ళు విసినటువంటి పరిస్థితి కూడా ఉంది. గతంలో మాట్లాడినటువంటి అదే లోకేష్ గారు, ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి అదే లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు కోతలు కోయము అన్నారు. గతంలో వాళ్ళు కోతలు కోసారని మీకు ఇచ్చారు. మరి ఇప్పుడు మీరు కూడా కోతలకు వస్తే మరి నెక్స్ట్ పరిస్థితి ఏంటి? ఆలోచన ఉందా లేదా? వాళ్ళు కోతలు కోసారు అనేటువంటిది, ఆ కోసినటువంటి కోతలు జగన్మోహన్ రెడ్డి జేబులోకే పోయాయన్నది, లేదు తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి ఇంటి కింద నేలమాలికలు ఉన్నాయి, ఆ నేలమాలికలకు పోతున్నాయి అనేటువంటిది ప్రజలు నమ్మారు. 11 సీట్లకి పరిమితం చేశారు, మీకు ఇచ్చారు. మరి ఇప్పుడు మీరు అంతకంటే ఆయన 1,000 రూపాయలు తీసుకుంటే మీరు 2,000 తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆ 2,000 ఎక్కడికి పోతున్నట్టు? మీరు ఇచ్చిన 2,000 మాత్రం కలెక్టర్ ఖాతాలోకి పోతాయి, వాళ్ళు కట్ చేసిన 1,000 రూపాయలు మాత్రం నేలమాలికలోకి పోతాయి. అంటే ప్రజలు మాత్రమే పిచ్చోళ్ళనా? మేమేం చెప్తే అదే రైట్ అనా? మేము ఏది చెప్పినా అప్పుడు అధికారంలో రావడానికి ప్రజలకు అన్నీ చెప్పాము, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మేమేం చెప్తే అదే వినాలి అనా? ఎందుకు పోవాలి? ఎందుకు కట్ చేయాలి? ఏమో ఇంకా అది తల్లికి వందనం ఇచ్చినటువంటి తల్లులకే తెలియాలి, వందనాలకి ఆ డబ్బులు వేసినటువంటి ప్రభుత్వానికి తెలియాలి. ఆ 2,000 రూపాయలు కట్ చేసుకున్నటువంటి 2,000 ఎడిపోతున్నాయి అనేది ఆ పోయిన అకౌంట్కే తెలియాలి. నెక్స్ట్ రాజధాని అభివృద్ధి, ఈ అంశం కూడా ప్రభుత్వానికి ఒక అనుకూల అంశంగా ఉందంట. రాజధాని అభివృద్ధి అనేది ఎప్పుడు చెప్పినా కూడా ప్రభుత్వం చెప్పే అభివృద్ధి అదే, ప్రభుత్వం చెప్పే మాటలు అవే. చంద్రబాబు నాయుడు గారు నిన్న ఆయన ప్రెస్ మీట్లు కూడా చెప్పారు, అమరావతి కడుతున్నాము అంటే మా కోసం కాదు, రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాబో తరాల కోసం అని చెప్పి. రాబో తరాల కోసం కావచ్చు, రాష్ట్రానికి ఒక మంచి రాజధాని ఉండాలనేది కావచ్చు, ఉండాలి. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పాలన వికేంద్రీకరణలో భాగంగా 3 రాజధానులు అన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా 3 రాజధానులు అనే పేరు పెట్టలేదు, కానీ వైజాగ్ని ఆర్థిక రాజధాని చేస్తాము, ఆర్థిక రాజధానిగా వైజాగ్ ఉంటుంది అనేటువంటిది సాక్షాత్తు ప్రధానమంత్రి గారి సమక్షంలోనే, ప్రధానమంత్రి గారి పర్యటనలో వైజాగ్లోనే చెప్పడం జరిగింది. ఆ తర్వాత కర్నూలుకి సంబంధించి హైకోర్టు బెంచ్ని కూడా తీసుకెళ్తాము, ఇది న్యాయ రాజధాని అనే మాట చెప్పలేదు, కానీ అది కూడా అభివృద్ధి చెందుతుంది. అదే మాటలు ఆయన చెప్పారు, అదే మాటలు వీళ్ళు చెప్తున్నారు. కానీ అమరావతి అభివృద్ధి చెందాలి, అమరావతి త్వరగా నిర్మాణం పూర్తవ్వాలనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు టీం చేస్తున్నటువంటి పని. అదే అభివృద్ధిలో భాగంగా ఫాస్ట్గా అక్కడ వర్కులు కూడా జరుగుతున్నాయి. 3 ఏళ్లలో నిర్మాణాలు పూర్తి చేస్తాము, మరలా 3 ఏళ్లలో ఓపెనింగ్లు కూడా మళ్ళీ ప్రారంభిస్తాము, ప్రారంభోత్సవం కూడా జరుగుతుంది. ఆ ప్రారంభోత్సవానికి మరలా ప్రధానంగా రావాలి అని చెప్పి రీసెంట్గా జరిగినటువంటి పునఃప్రారంభోత్సవ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారి విన్నపం, దానికి అంతే యాక్టివ్గా స్పందించినటువంటి మోడీ గారు, ప్రధానమంత్రి గారు, నేను తప్పకుండా వస్తాను, 3 ఏళ్లలో పూర్తవుతుంది, 3 ఏళ్ల తర్వాత మరలా నేను వచ్చి ఓపెన్ చేస్తానని చెప్పి ఆయన చెప్పినటువంటి మాటలు చూద్దాం. మరి 3 ఏళ్లలో ఆల్మోస్ట్ 4 నెలలు అయిపోయింది. మరి ఎంత త్వరగా అవి కంప్లీట్ అవుతాయి, 3 ఏళ్లలో మరలా వచ్చి చేసే అవకాశం ఉందా లేదా అనేది. తర్వాత ఉచిత గ్యాస్ సిలిండర్, ఇది కూడా ప్రభుత్వానికి ఒక అనుకూల అంశంగా ఉందంట. విద్యా పథకాలకు జాతీయ నాయకుల పేర్లు, దీనికి సంబంధించి కూడా ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న అంశాల్లో ఇది కూడా ఒకటి అనేటువంటిది రైస్ సర్వే ఇచ్చినటువంటి రిపోర్టు. ధాన్యం పొగాకు కొనుగోలు, ఇందాక ఇక్కడ చూస్తే ఆక్వా రైతుల కష్టాలు, సాధారణ రైతుల కష్టాలు. సాధారణ రైతులు అంటే ఎవరు? మరి ఆక్వా రంగానికి సంబంధించి రైతుల కష్టాలు ఉన్నాయని చెప్పి ఇక్కడ పెట్టారు, బాగానే ఉంది. సాధారణ రైతుల ఇబ్బందులు, సాధారణ రైతులు అంటే మరి ఇంకా ఆక్వా రంగానికి వదిలేసిన మిగతా వాళ్ళంతా సాధారణ రైతులే కదా, ఆ రంగాన్ని అక్కడ స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు కాబట్టి. నెక్స్ట్ ఇక్కడికి వస్తే అనుకూలంగా ఉన్న అంశాల్లో ధాన్యం పొగాకు కొనుగోలు, అదే అనుకూలంగా ఉందంట. పంచాయతీల అభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ, ఈ అభివృద్ధికి సంబంధించి కూడా ఈ శాఖకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు మినిస్టర్గా ఉన్నారు, ఆయన దాన్ని ప్రోయాక్టివ్గా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. పంచాయతీల్లో అనేక పంచాయతీల అభివృద్ధి కోసం కావచ్చు, ఆయన స్క్రీన్స్ అంటే థియేటర్స్ అంటే సినిమా చూడటానికే ప్రజలు వెళ్తూ ఉంటారు, ఆనందం కోసం వెళ్తూ ఉంటారు, వినోదం కోసం వెళ్తుంటారు. అలా కాదు, ఆ థియేటర్కి వెళ్ళి కూర్చోండి, నేను మంగళగిరి ఆఫీస్లో కూర్చుంటాను, ప్రభుత్వ కార్యాలయంలో కూర్చుంటాను, సెక్రటరియట్లో కూర్చుంటాను, నేను ఎక్కడి నుంచి సమీక్ష చేస్తాను, నేను అందరితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతాను, ప్రతి గ్రామంలో ప్రతి థియేటర్లో నా
ప్రెస్ మీట్ టెలికాస్ట్ వస్తుంటుంది. ప్రతి దగ్గర నుంచి మీకు ఉన్నటువంటి సమస్యలు నాతో డైరెక్ట్గా మాట్లాడవచ్చు. మీరు మాట్లాడే ప్రతిదీ వింటాను అని చెప్పి ఆయన పంచాయతీల అభివృద్ధికి కూడా వినూత్నమైనటువంటి రీతిలో కంకణం కట్టుకొని ముందుకెళ్తూ ఉన్నారు. పంచాయతీరాజ్ శాఖలకు సంబంధించి కావచ్చు, మంత్రుల పనితీరులో కూడా 2వ ర్యాంక్. ఇందాక మంత్రుల పనితీరులో మొదటి 6 మంది మంత్రులు సేఫ్ జోన్లో ఉన్నారు. వాళ్ళ పనితీరు చాలా బాగా ఉంది. గ్రీన్ జోన్ వాళ్ళకి ఇచ్చారు. 6గురిలో 2వ స్థానంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. సో ఇది ప్రభుత్వానికి అనుకూల అంశాలు 8 అంశాలకు సంబంధించి రైస్ సంస్థ రిపోర్టు. ఆంధ్రప్రదేశ్ ఎంపీల పనితీరు ర్యాంకుల వారీగా ఎలా ఉంది అంటే, మొదటి స్థానం పెమ్మసాని చంద్రశేఖర్ గారు, 2వ స్థానం కింజరపు రామ్మోహన్ నాయుడు గారు, చివరి స్థానం బస్తిపాటి నాగరాజు గారు. ఈ ముగ్గురు యొక్క పనితీరే ర్యాంకుల వారీగా ఎంపీల పనితీరుకి సంబంధించి బాగుంది. మరి మిగతా ఎంపీలంతా పరిస్థితి ఏంటి? మిగతా ఎంపీలందరూ ఏమైనట్టు? గతంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మీకు సిగ్గుశరం లేదా, రోషం పౌరుషం లేదా, మీకు నెత్తురు లేదా, మీ నెత్తురు మరగట్లేదా, కారం రాసుకొని పోండి పార్లమెంట్కి అని చెప్పి ఆయన కామెంట్లు చేశారు. మరి వాళ్ళకు కూడా 2 ఎంపీలు ఉన్నారు. మరి ఆ ఎంపీలో ఒక్క పేరు కూడా మరి దీంట్లో లేదు. మరి ఏమైంది? పనితీరు బాగా ఉన్న వాళ్ళు మాత్రమే 3 మాత్రమే వచ్చారు. అది కూడా 1వ స్థానం, 2వ స్థానం, చివరి స్థానం అంటే 3వ స్థానం. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? 21 మంది ఎంపీలు ఉన్నారు కూటమికి. 3 పోతే ఇంకా 18 మంది. ఎక్కడున్నారు వాళ్ళు? ఏమైపోయారు 18 మంది? వాళ్ళకే తెలియాలి. తొలి 7 స్థానాలు ఇక్కడ ఇచ్చారు. మిగతా వాళ్ళందరికి సంబంధించి 25 మందికి సంబంధించి కూడాను నెక్స్ట్ పేజ్లో ఇది కూడా కాస్త క్లియర్గా ఇచ్చారు. తొలి 7 స్థానాలు, మధ్య స్థానాలు, చివరి 7 స్థానాలు. వీళ్ళంతా రెడ్లో ఉన్నారు. వీళ్ళ కష్టంలో మరి ఇక్కడ ఆరెంజ్ ఇవ్వాల్సింది ఎల్లో ఇచ్చారు. ఇక్కడ తొలి 7 స్థానాలకు మాత్రం మళ్ళీ ఓకే వీళ్ళకి గ్రీన్ ఇచ్చారు. మొదటి దానికి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, 2వది కింజరపు రామ్మోహన్ నాయుడు గారు, బైరెడ్డి శబరి గారు, కేశినేని శివనాథ్ గారు, కేశినేని చిన్ని గారు, లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, పుట్ట మహేష్ యాదవ్ గారు, డాక్టర్ మధ్యల గురుమూర్తి గారు. డాక్టర్ మధ్యల గురుమూర్తి ఈయన వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ఎంపీ. ఈయన పనితీరు కూడా బాగుందంట. సరే మధ్య స్థానాలు చూద్దాం. 8 నుంచి 18 వరకు ఇక్కడ మధ్య స్థానాలు ఇచ్చారు. 19 నుంచి 25 వరకు 7 చివరి స్థానాలు ఇచ్చారు. సో బాలశౌరి గారు కావచ్చు, భరత్ గారు కావచ్చు, పురంధేశ్వరి గారు కావచ్చు, కలిసెట్టి అప్పలనాయుడు గారు, టి ఉదయ్ శ్రీనివాస్ గారు, డి ప్రసాదరావు గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, సీఎం రమేష్ గారు, శ్రీనివాస్ వర్మ గారు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు, హరీష్ మాధురి గారు, వీళ్ళంతా కూడా పర్లేదు అనేటువంటిది అటు పనికిరాని వాళ్ళ లెక్క కాదు, ఇటు పనికొచ్చే వాళ్ళ లెక్క కాదు. ఓకే సాటిస్ఫైడ్. ఇంకా చివరి 7 స్థానాలు వీళ్ళ వల్ల ఎలాంటి ఉపయోగం లేదనుకున్నారో మరి వీళ్ళ రెడ్ జోన్లో ఇచ్చారు. వీళ్ళ సంగతి ఉందని మరి వీళ్ళకే తెలియాలి. మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు, తెన్నేటి కృష్ణప్రసాద్ గారు, బీకే పార్సారథి గారు, లక్ష్మీనారాయణ గారు, వైఎస్ అవినాష్ రెడ్డి గారు, శెట్టి తనుజారాణి గారు, బస్తిపాటి నాగరాజు గారు. తనుజారాణి వైఎస్ అవినాష్ రెడ్డి వీళ్ళిద్దరు కూడాను వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వాళ్ళే. వాళ్ళని కూడా చివరి స్థానంలో వేశారు. సో ఇది ఓవరాల్గా ఎంపీకి సంబంధించినటువంటి పనితీరు వాళ్ళ యొక్క దీనికి సంబంధించి. నెక్స్ట్ ఎమ్మెల్యేలు. గ్రీన్ జోన్లో ఉన్న ఎమ్మెల్యేలు 32 మంది, ఆరెంజ్ జోన్లో ఉన్న ఎమ్మెల్యేలు 90 మంది, రెడ్ జోన్లో ఉన్న ఎమ్మెల్యేలు 53 మంది. 62% జనసేన ఎమ్మెల్యేలకు ఈసారి నో ఛాన్స్. 22% టీడీపీ ఎమ్మెల్యేలకు ఈసారి అవకాశమే లేదు. ఇది ఓవరాల్గా ఎమ్మెల్యేలకు సంబంధించి. ఇంకా నియోజకవర్గాల వారిగా కూడా ఇచ్చారు. శ్రీకాకుళం నుంచి చూసుకుంటే చివరికి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపూరు, కర్నూలు, మొత్తం అన్ని జిల్లాలకు సంబంధించి ఏ జిల్లాలో ఎవరెవరు రెడ్ జోన్లో ఉన్నారు, ఎవరెవరు ఆరెంజ్ జోన్లో ఉన్నారు, ఎవరెవరు గ్రీన్ జోన్లో ఉన్నారు, వీళ్ళందరికీ సంబంధించి కూడాను కూలంకషంగా ఇవ్వడం జరిగింది. అన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఈ 32 మంది ఎవరైతే ఉన్నారో ఓవరాల్గా ఈ పైన చెప్పినటువంటి గ్రీన్ జోన్లో ఉన్న ఎమ్మెల్యేలు 32 మంది మాత్రమే. మిగతా వాళ్ళంతా కూడాను రెడ్ జోన్లోను ఆరెంజ్ జోన్లోనూ ఉన్నారు. రెడ్ జోన్లో ఉన్న వాళ్ళు 53 మంది, ఆరెంజ్ జోన్లో ఉన్న ఎమ్మెల్యేలు 90 మంది, మొత్తం కలిపితే 143. 143 + 32 175 మంది. ఈ 175 మందిలో
మరి 11 మంది వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మరి వాళ్ళకి వైసీపీ వాళ్ళు కూడా ఈ గ్రీన్ జోన్లో ఉన్నటువంటి 32లో వైసీపీ వాళ్ళు కూడా ఏమైనా ఉన్నారా? ఒకవేళ వాళ్ళల్లో 1, 2, 3, 4 ఉంటే ఆ సంఖ్య కూడా ఇంకా కూటమి సంఖ్య ఇంకా తగ్గిపోతుందా ఏంటి పరిస్థితి అనేది ఇది డీటెయిల్డ్గా జిల్లాల వారీగా చూసుకుంటే కూడాను శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి చూసుకుంటే దీంట్లో 2 మాత్రమే గ్రీన్ జోన్లో ఉన్నారు, 3 ఆరెంజ్ జోన్లో ఉన్నారు, 3 రెడ్ జోన్లో ఉన్నారు, మొత్తం 8 మంది. నెక్స్ట్ విజయనగరానికి సంబంధించి చూసుకుంటే ఇక్కడ మొత్తం చూసుకుంటే గ్రీన్ జోన్ ఒకటే ఉంది. ఎవరది కూడాను బొబ్బిలి విఎస్కేకే రంగారావు గారు. నెక్స్ట్ విజయనగరంలో పరిస్థితి అది. విశాఖపట్నంలో చూసుకుంటే విశాఖపట్నంలో రెడ్ జోన్ గ్రీన్ జోన్లో చాలామంది ఉన్నారు. ఇక్కడ అనకాపల్లికి సంబంధించి రామకృష్ణ గారు కొనతాల, భీమిలికి సంబంధించి గంటా శ్రీనివాసరావు గారు, గాజువాకు సంబంధించి పల్లా శ్రీనివాసరావు గారు, నర్సీపట్నం సంబంధించి అయ్యన్నపాత్రుడు గారు, చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు, పాయకరావుపేటకి సంబంధించి అనిత వంగలపూడి గారు, విశాఖపట్నం ఈస్ట్ వంగలపూడి వెలగపూడి రామకృష్ణబాబు గారు, వీళ్ళంతా కూడాను ఆ గ్రీన్ జోన్లో ఉన్నారు. మిగతా వాళ్ళంతా రెడ్లు ఆరెంజ్లకి అయిపోయారు. నెక్స్ట్ ఈస్ట్ గోదావరికి సంబంధించి చూసుకుంటే ఇక్కడ 3, 4, 5 ఓన్లీ 5 మెంబర్స్ మాత్రమే అక్కడ ఉన్నారు. నెక్స్ట్ ఈస్ట్ గోదావరి 1, 2, 3 ఇక్కడ ఈస్ట్ గోదావరిలో 3 ఆరెంజ్లో ఉన్నారు. కృష్ణా జిల్లాలో చూసుకుంటే 2 ఉన్నారు. ఇక్కడ విజయవాడ సెంట్రల్, విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ నాయుడు, గద్దె రామ్మోహన్ గారు, బోండా ఉమామహేశ్వరరావు గారు. మిగతా వాళ్ళంతా కూడా ఆరెంజ్లోనూ రెడ్లోనూ ఉన్నారు. నెక్స్ట్ గుంటూరుకి సంబంధించి చూసుకుంటే గుంటూరులో కూడా 2 మంగళగిరిలో నారా లోకేష్ గారు, పొన్నూరులో ధూళిపల్ల నరేంద్ర కుమార్ గారు, వీళ్ళిద్దరే గ్రీన్ జోన్లో ఉన్నారు. నెక్స్ట్ ప్రకాశం జిల్లాలో చూసుకుంటే కొండిపి డోలా బాల వీరాంజనేయ స్వామి గారు, ఈయన మాత్రమే గ్రీన్లో ఉన్నారు. నెక్స్ట్ నెల్లూరుకి సంబంధించి చూసుకుంటే నెల్లూరు సిటీ నారాయణ పొంగూరు, నెల్లూరు రూరల్ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, అలాగే ఇక్కడ చంద్రగిరి వెంకటమణి ప్రసాద్, పులివర్తి నాని అంటారు, నాని గారు. ఆ తర్వాత కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు, పలమనేరు అమర్నాథ్ రెడ్డి గారు, పొంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. వీళ్ళంతా చిత్తూరుకు సంబంధించి గ్రీన్ జోన్లో ఉన్నారు. నెక్స్ట్ కడపకు చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే కడపలో గ్రీన్ జోన్లో ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా ఆరెంజ్ రెడ్ జోన్లో మాత్రమే ఉన్నారు. నెక్స్ట్ అనంతపురం సంబంధించి చూసుకుంటే హిందూపురంలో నందమూరి బాలకృష్ణ గారు మాత్రమే ఉన్నారు. పిఠాపురంలో ఈస్ట్ గోదావరి జిల్లాలకు సంబంధించి చూసుకుంటే పిఠాపురంలో కూడాను కొణిదెల పవన్ కళ్యాణ్ గారు గ్రీన్ జోన్లోనే ఉన్నారు. అంటే ఇక్కడ బనగానపల్లిలో జనార్దన్ రెడ్డి గారు మాత్రమే కర్నూలుకి సంబంధించి ఆయన ఒక్కళ్ళే గ్రీన్ జోన్లో ఉన్నారు. మిగతా వాళ్ళంతా కూడా ఆరెంజ్ జోన్లో ఉన్నారు. ఇది జిల్లాల వారీగా ఎమ్మెల్యేల వారీగా ఏ నియోజకవర్గంలో ఎవరెవరు ఉన్నారు అనేటువంటి. తర్వాత గ్రీన్ జోన్లో ఉన్నటువంటి 32 మంది ఎమ్మెల్యేలు, ఇందాక నియోజకవర్గంలో ఆ నియోజకవర్గాలు అక్కడ ఉన్నారు, ఈ నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నారు అనుకున్నాం కదా. ఇక్కడికి వస్తే నియోజకవర్గాల వారీగా చూసుకుంటే ఇక్కడ ఇచ్చాపురంలో అశోక్ బెండ్లం గారు, టెక్కలి అచ్చెన్నాయుడు కింజరప్ప గారు, బొబ్బిలి విఎస్కేకే రంగారావు గారు, భీమిలి గంటా శ్రీనివాసరావు గారు, అనకాపల్లి కొనతాల రామకృష్ణ గారు, గాజువాక పల్లా శ్రీనివాసరావు గారు, పాయకరావుపేట వంగలపూడి అనిత గారు, నర్సీపట్నం చింతకాయల అయ్యనపాత్రుడు గారు, విశాఖపట్నం ఈస్ట్ వెలగపూడి రామకృష్ణబాబు గారు, అమలాపురం ఎస్సీ ఐతాబత్తుల ఆనందరావు గారు, మండపేట జోగేశ్వరరావు గారు, పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు, రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు, రాజమండ్రి రూరల్ బుచ్చే చౌదరి గారు, గోపాలపురం ఎస్సీ మద్దిపాటి వెంకటరాజు గారు, పాలకొల్లు నిమ్మల రామానాయుడు గారు, ఉండి కనుమూరు కృష్ణంరాజు త్రిబులర్ గారు, విజయవాడ సెంట్రల్ బోండా ఉమామహేశ్వరరావు గారు, విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ రావు గారు, మంగళగిరి నారా లోకేష్ గారు, పొన్నూరు ధూళిపల్ల నరేంద్ర గారు, కొండిపి డోలా బాలవీరాంజనేయ స్వామి గారు, నెల్లూరు సిటీ నారాయణ పొంగూరు గారు, నెల్లూరు రూరల్ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, కుప్పం చంద్రబాబు నాయుడు గారు నారా, పలమనేరు అమర్నాథ్ రెడ్డి ఎన్,
చంద్రగిరి వెంకట మణిప్రసాద్ పులివర్తి నాని గారు, పొంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, పులివెందుల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, హిందూపూర్ నందమూరి బాలకృష్ణ గారు, గురవకొండ పయ్యవల కేశవ్ గారు, బనగానపల్లె బొబ్బాల చిన్నోళ్ళ జనార్దన్ రెడ్డి గారు. ఈ 32 మంది వరకు మాత్రమే మరలా గెలిచేటువంటి 175 ఎమ్మెల్యేల్లో మరలా గెలిచేటువంటి అభ్యర్థులుగా వీళ్ళని పేర్కొనడం జరిగింది. మిగతా ఆరెంజ్ జోన్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు 90 మంది. ఈ 90 మంది పేర్లు కూడా వరుస పెట్టి నియోజకవర్గాల వారీగా ఇవ్వడం జరిగింది. ఇది అయిపోయిన తర్వాత 90 మెంబర్స్ అయిపోయిన తర్వాత రెడ్ జోన్లో ఉన్నటువంటి 53 మంది ఎమ్మెల్యేలు, వీళ్ళందరూ అయితే అసలు ఇంకా సమస్య లేదు, క్వశ్చనే లేదు, వీళ్ళంతా ఇంకా నెక్స్ట్ టైం ఎగిరిపోయేటటువంటి వాళ్ళే, మరలా టికెట్ ఇస్తే ఓడిపోతారు తప్ప దేనికి పనికిరారు అనేటువంటిది రెడ్ జోన్లో ఉన్నటువంటి వీళ్ళకి సంబంధించినటువంటి రిపోర్టు. ఇది ఓవరాల్గా రైజ్ సంస్థ సర్వేకి సంబంధించి రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, 1 ఇయర్లో కూటమి పాలనకు సంబంధించి ఎలా ఉంది, ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, మరలా నెక్స్ట్ గెలిచే ఎమ్మెల్యేలు ఎంతమందికి అవకాశం ఉంది, ఓవరాల్గా 1 ఇయర్కి సంబంధించి రైజ్ సంస్థ ఇచ్చినటువంటి సర్వే, దాంట్లో ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటివి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటివి, రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రుల పనితీరులకు సంబంధించి కావచ్చు. సో ఇది రైజ్ సంస్థ నిర్వహించినటువంటి సర్వే, ఆ సర్వే యొక్క సారాంశం. సో చూశారు కదండి, ఇది రైజ్ సర్వేకి సంబంధించి ఇప్పటివరకు మనం రిపోర్టుగా దాన్ని ఏ అంశాలకు సంబంధించి సంస్థ సర్వే రిపోర్ట్ ఉంది అనేటువంటిది చూసుకున్నటువంటి పరిస్థితి. సో ఇది ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.